అసలు మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? అంటే ఎలా ఉంది? మీరిది స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు గూడా ఒక ప్రయోగంలాగే చాలా తక్కువ మందికి ఒక స్మూత్ వే వెళ్తున్నప్పుడు ఎందుకు బానే ఉంది కదా! మనం ఇలా ఇచ్చేద్దాం అంటే ఫర్దర్‌గా దాంట్లోనే ఎక్స్‌పీరియన్స్ ఇదైనప్పుడు ఎక్స్‌పర్ట్స్ అయిపోతూ ఉంటారు. సో, ఇదొక టెక్నాలజీ మనం తీసుకురావాలి, ఇన్వెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు దీంట్లో ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా దీంట్లో ఇప్పుడు మనం ట్రైనర్ కిందే ఇదనిపిస్తుంది గదా! సో, అసలు మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? మీరిప్పటి వరకు ఎన్ని రోబోటిక్ సర్జరీస్ చేయటం జరిగింది? సో, అంటే మా సర్జికల్ లైఫ్ ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ మనం చదువుతాం. తర్వాత కొన్ని వీడియోస్ చూస్తాం ఈ కాలంలో. తర్వాత మనం ఇంకోళ్ళ దగ్గర అబ్జర్వర్ లాగా వెళ్తాం అనమాట. తర్వాత కొన్నాళ్ళకు అసిస్ట్ చేస్తాం. తర్వాత మనకి ఇంకొకరి గైడెన్స్‌తో మనం ఆపరేషన్ చేస్తాం. తర్వాత నేనే ఆపరేషన్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ ఫేజ్ నా జూనియర్స్‌కి నేను నేర్పించాను. హ్మ్. సో, ఇది యాక్చువల్లీ ఒక సర్జన్ లైఫ్ ఇట్లా ఉంటుంది. హ్మ్. ఒక లైఫ్ హ్మ్. సైకిల్ అనుకోండి. సో, ఈ లైఫ్ సైకిల్‌లో అంటే ఫర్ ద ఫ్యూ ఇయర్స్ ఐ హావ్ బీన్ అబ్జర్వింగ్, స్టడీయింగ్, రీడింగ్ అన్నీ చేసి అండ్ లాస్ట్ ఇయర్ ఐ వెంట్ ఫర్ అబ్జర్వేషన్ అండ్ అబ్జర్వేషన్ అయిన తర్వాత ఈ ఇయర్ నుంచి ఐ స్టార్టెడ్ రోబోటిక్ పీడియాట్రిక్ సర్జరీ. అండ్ లక్కీలీ మా టీంలో యాక్చువల్లీ నలుగురు పీడియాట్రిక్ సర్జన్స్ ఉంటాం అనమాట. నలుగురు పీడియాట్రిక్ సర్జన్స్ యాక్చువల్లీ వీ కంట్రిబ్యూట్ ఈక్వలీ వెల్. సో, నేనే ఒక్కడినే గ్రో అవ్వాలి అని పెట్టుకుంటే మనకి ఎప్పటికీ గ్రోత్ హుహు. రాదు. హ్మ్. మనం అందరం టుగెదర్ వి షుడ్ గ్రో అని అనుకుంటేనే మనం వీటిని అవ్వగలం. హ్మ్. సో, ఈ రేస్‌లో లక్కీలీ నాతో ఉన్న నలుగురు యాక్చువల్లీ ఈక్వల్‌గా కంట్రిబ్యూట్ చేస్తారు. అండ్ అందరికీ నేను కూడా యాక్చువల్లీ అందరినీ రండి కూర్చోండి, మీరు కూడా రోబోటిక్ నేర్చుకోండి, నేను కూడా నేర్చుకుంటాను. ఈ లైఫ్‌లో ఎప్పుడంటే ఎక్కువ అలసిపోకూడదు. హ్మ్. మా టీచర్ మాకు చెప్పేవాళ్ళు అనమాట. స్మార్ట్ సర్జన్ ఈజ్ ద వన్ హూ కెన్ డెలిగేట్ వర్క్. అంటే మీతో నేను పని ఎక్స్ట్రాక్ట్ చేయించుకోగలిగానంటే నేను ఐఎమ్ ఏ గుడ్ టీమ్ లీడర్. హ్మ్. ఐఎమ్ ఏ గుడ్ వర్కర్. అంతగా నేనే మొత్తం వర్క్ చేస్తానని కూర్చుంటే మనకి ఎప్పటికీ వర్క్ ఫినిష్ అవ్వదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ టీమ్ వర్క్. సో, ఈ టీమ్ వర్క్‌లో నా టీమ్ సపోర్ట్ చాలా బాగుంది. ఆ విధంగా వీఆర్ ఏబుల్ టు డూ యాక్చువల్లీ సక్సెస్‌ఫుల్లీ ఆల్ ద సర్జరీస్. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఈ మధ్య పేషెంట్స్ వస్తున్నారు. వాళ్ళొచ్చి డాక్టర్ నాకు రోబోటికే కావాలండి అని అడుగుతారు. సో, అట్లాంటి టైంలో లేదండి మా దగ్గర లేదు, నేను చెయ్యను అట్లా అన్నాననుకోండి, వాస్తవం చెప్పినా సరే కొంతమంది పేషెంట్స్‌కి ఏంటంటే, అరే వీడికి రోబోటిక్ రాదేమోరా, లేదురా. సో, అందుకనే వీ హ్యావ్ టు గో అకార్డింగ్ టు టెక్నాలజీ. సో, టెక్నాలజీ ఎంతవరకు తీసుకెళ్తూనే ఉంటుంది. హ్మ్. ఈ రోబోటిక్‌తో కూడా ఆగదు. ఇంకొక 20 ఇయర్స్, 30 ఇయర్స్ నెక్స్ట్ డికేడ్‌లో ఇంకా టెక్నాలజీ మారిపోతుంది. అవును. వీ హ్యావ్ టు గో అకార్డింగ్ టు ద టెక్నాలజీ. హ్మ్. సో, టెక్నాలజీ వాడుకోగలిగితేనే వీల్ కంటిన్యూ టు లివ్. లేకపోతే వీల్ బికమ్ మళ్ళీ సెనైల్ అంటాం కదా! ఓల్డ్ ఏజ్ హ్మ్. హ్మ్. వచ్చేసింది, హ్మ్. వృద్ధాప్యం వచ్చింది అన్నట్టుగా. ఆ వృద్ధాప్యం వచ్చేస్తుంది ఇఫ్ యూ డోంట్ యూజ్ ద టెక్నాలజీ. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈవెన్ గ్రాండ్ పేరెంట్స్ కూడా దే ఆర్ సెండింగ్ వాట్సాప్ వీడియోస్ అన్నీ చూసేస్తున్నారు. అవును. వాళ్ళే వీడియో మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఎవరు లెటర్స్ రాయట్లేదు అన్నాను కదా ఇందాక. అవును. సో, అట్లా వీ హ్యావ్ టు ఎల్డర్లీ పీపుల్ ఆర్ గోయింగ్. మనం కూడా నిజ జీవితంలో కూడా వాళ్ళు వెళ్తున్నారు. అండ్ సర్జికల్ లైఫ్‌లో కూడా మేము యాస్ పీడియాట్రిక్ సర్జన్స్ వీఆర్ గోయింగ్ అకార్డింగ్ టు ద లేటెస్ట్ టెక్నాలజీ. ఓకే. మనకి కంఫర్టబుల్ పెరిగే కొద్దీ కాస్ట్ గూడా పెరుగుతూ ఉంటది గదా! మనకిది కంపేర్ విత్ లాప్రోస్కోపీ ఇదేమైనా ఇంకొంచెం కాస్ట్ ఏమన్నా ఎక్కువుంటుందా? అంటే మాకు రోబోటిక్ ఆర్మ్స్‌లో ఎట్లా ఉంటుందో ఒక్కొక్క ఆర్మ్‌కి ఒక స్లీవ్ లాగా ఉంటుందండి. ఓకే. అది ఒక్కదానికి ఒక్క కేస్‌కే వస్తుందనమాట. హ్మ్. సో, హ్మ్. దాని కాస్ట్ యాడ్ అవుతూ ఉంటుంది. హ్మ్. అండ్ ఈ రోబోటిక్ ఆర్మ్స్ ఎట్లా ఉంటుందంటే చాలా హై టెక్నాలజీ ఉంటుంది. హ్మ్. ఆ టెక్నాలజీలో ఒక ఇన్‌స్ట్రుమెంట్ ఎక్కువ కాలం పనిచేయదు. సో, మనకి చేతులు, కాళ్ళు లైఫ్ లాంగ్ పనిచేస్తూనే ఉంటాయి. సో, దట్ ఈస్ ఓపెన్ ఆపరేషన్. లాప్రోస్కోపీలో కొన్నాళ్ళు ఎక్కువ పనిచేస్తాయి. ఎందుకంటే వేర్ అండ్ టేర్ తక్కువ ఉంటుంది. ప్రతిదానికి ఒక వేర్ అండ్ టేర్ ఉంటుంది. హ్మ్. లైక్ హౌ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో మనం ఒకరోజు వేర్ అండ్ టేర్ అయ్యి వెళ్ళిపోతామో, అట్లనే దీనికి కూడా ఒక వేర్ అండ్ టేర్ అని ఉంటుంది. సో, ఈ రోబోటిక్ టెక్నాలజీ చాలా హైఫై టెక్నాలజీ కాబట్టి వేర్ అండ్ టేర్ కొంచెం ఎక్కువ ఉంటుందనమాట. ఓకే. సో, ఒక్కొక్క ఇన్‌స్ట్రుమెంట్ కాస్ట్ 40,000, 50,000 ఉంటుంది ఒక్కొక్క ఇన్‌స్ట్రుమెంట్ కాస్ట్. ఆ ఇన్‌స్ట్రుమెంట్ కాస్ట్ యాక్చువల్లీ ఇట్ కెన్ కమ్ ఓన్లీ ఫర్ 10 కేసెస్. 10 కేసెస్ తర్వాత అది చేసే పని కొంచెం క్వాలిటీ తగ్గిపోతుంది. క్వాలిటీ తగ్గిన ఇన్స్ట్రుమెంట్స్ మనం యాక్చువల్లీ పేషెంట్స్ మీద వాడలేము కాబట్టి దాన్ని తీసేయాల్సి వస్తుంది. సో, ఈ డిస్కార్డింగ్ ప్రాసెస్, ఈ క్లీన్‌నెస్ స్టెరిలైజేషన్ ప్రాసెస్‌లో ఆ ప్రాసెస్‌లో మేబీ ద కాస్ట్ కెన్ గో లిటిల్ బిట్ హై అప్. ఓకే. సో, అంటే అయితే కూడా యాక్చువల్లీ బికాజ్ ఇట్ ఈస్ డివైడెడ్ యాక్చువల్లీ ఒక పేషెంట్ మీద అంత పడదు కాబట్టి చాలామంది అవును. పేషెంట్స్ మీద పడుతుంది కాబట్టి సో, అది ఆటోమేటిక్‌గా డివైడ్ అవుతుందనమాట. కానీ ఈ మధ్య నేను చూసిన పేషెంట్ పాపులేషన్ ఎట్లా ఉందంటే, డాక్టర్ గారు నాకు కొంచెం కాస్ట్ ఎక్కువైనా నాకు బెస్ట్ ఫెసిలిటీ ఇయ్యండి. అవును.
సో అంటే నాకు చాలా వరకు డబ్బులు లేవండి అట్లాంటి ఉన్న వాళ్ళకి మేము ల్యాప్రోస్కోపీ కానీ థొరకోస్కోపీ కానీ రోబోటిక్ సర్జరీ కానీ ఆప్షన్స్ ఇవ్వం కూడా. పాపం ఎందుకు ఆ పేషెంట్కి ఇదే బెటర్. సో ఫర్ దెమ్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ స్కార్ అండ్ పర్ఫెక్షన్. ఈ స్కార్ పర్ఫెక్షన్ హైలైట్ అవ్వనంత వరకు ఓపెన్ ఆపరేషన్ ఇస్ ద బెస్ట్. సో ఫర్ మోస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ నాట్ అఫోర్డబుల్ ఓపెన్ ఆపరేషన్ దానికి ఉన్న వాల్యూ దానికి ఉందండి. యూ కెన్ నెవర్ డిస్కార్డ్. బికాస్ మేము అందరం ఓపెన్ ఆపరేషన్ నేర్చుకొని ఆ తర్వాత ఈ 20 సంవత్సరాల్లో ఇవన్నీ నేర్చుకొని పైకి వచ్చి ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నాం. కానీ వెన్ ఆప్షన్ ఈజ్ గివెన్ ఓపెన్ ఆపరేషన్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్. ఓన్లీ థింగ్ ఆ స్కార్ మళ్ళీ పిల్లోడికి, నా కొడుక్కి ఆ కూతురికి ఎంత పెద్ద స్కార్, రేపు ఆ పిల్లలు న్యూ టెక్నాలజీలోకి వచ్చిన అప్పుడు అడగకూడదు, నాన్న నువ్వు ఎందుకు ఆ రోజు డబ్బులు కష్టపడి నాకు ఇంత పెద్ద స్కార్ ఇచ్చావు నాన్న అని అన్నాడు అనుకోండి. అప్పుడు మన దగ్గర ఆన్సర్స్ ఉండవు. ఈ మధ్య అన్ఫార్చునేట్లీ మన జనరేషన్స్ కూడా అట్లనే ఉన్నారు. ఏం పర్లేదు అన్న, నువ్వేమైనా చెయ్యి, నాకేం పర్లేదు, నాకు ఫేస్ డిస్ఫిగర్ అయినా పర్లేదు అనే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు. అట్లాంటి ఉన్నవాళ్ళ పిల్లలు అంటే వాళ్ళ అమ్మ నాన్నలు సౌభాగ్యవంతులే. సో కానీ అందరికీ అట్లా ఉండరు. కానీ ఫ్యూచర్ జనరేషన్స్ ప్రకారం దే ఆర్ మోర్ కాస్మెటిక్లీ ఇన్వాల్వ్డ్. అంటే ఇప్పుడు మనం వీళ్ళనంత వరకు ఫుల్ షర్ట్ ఫుల్ ప్యాంట్స్ వేసుకుంటున్నాం. మెల్లగా కమింగ్ టెక్నాలజీస్లోకి వచ్చేప్పటికీ ఎట్లా వెళ్తుందో, ఎంత షో ఆఫ్ చేసుకుంటారో మనకి ఎగ్జాక్ట్లీ తెలియదు. సో లీవింగ్ ద బెస్ట్ స్కార్స్ ఆన్ ద బేబీస్ టమీ, వాళ్ళ అడల్ట్ లైఫ్లోకి వెళ్ళేప్పటికీ వాళ్ళు మనల్ని ఏమనకుండా ఉండడానికి కోసం ఒక పేరెంట్ పడే తాపత్రయం ఇంకో ల్యాప్రోస్కోపీ కానీ ఒక రోబోటిక్ సర్జరీ కానీ అదే సేమ్ థింగ్. ఒక సర్జన్ ఆ పిల్లోడి నుంచి బ్యాడ్ మౌతింగ్ ఉండకూడదు అని దానికోసం ఒక సర్జన్ పడే కష్టం ఈ ల్యాప్రోస్కోపీ రోబోటిక్ సర్జరీ. దీంట్లో చాలా కష్టం ఉంటుంది ఒక సర్జన్ పరంగా చూస్తే. బట్ ఈవెన్ దెన్ వీ టేక్ ద రిస్క్ అండ్ వీ టేక్ ద హెడేక్ అండ్ ఈవెన్ ఆపరేషన్ కొంచెం లేట్ అయినా, కొంచెం కాస్ట్లీ అయినా సరే విల్ ట్రై టు గివ్ ద బెస్ట్, థింకింగ్ అబౌట్ ఒక చైల్డ్ 70-80 ఇయర్స్ నుంచి థింక్ చేసి మేము అట్లా ఈ రిజల్ట్ ఇస్తామన్నమాట.